ఉగాది పండగ రోజు తప్పకుండా పంచాంగ శ్రవణం చేయండి. షడ్రుచుల సమ్మేళనం అయినటువంటి తీపి, వగరు, ఉప్పు, కారము, వేపపూత, అలాగే మామిడి పండ్లు, అలాగే అరటి పండ్లు, ఇవన్నిటిని చింతపండు రసంతో కలిపేటటువంటి ఉగాది పచ్చడిని తప్పకుండా సేవించి అదొక ఔషధంలాగా మనకు ఉపయోగపడుతుంది మన శరీరానికి. తప్పకుండా ఈ ఔషధాన్ని తయారు చేసుకొని తప్పకుండా స్వీకరించండి ప్రతి ఒక్కరూ కూడా. అందరికీ కూడా క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు. నేను మీ అనుపమానండి. అలాగే క్రోధి నామ సంవత్సరము అన్న పేరులోనే క్రోధము అంటే కోపాన్ని, ఉద్రేకాన్ని పెంపొందించేటటువంటి సంవత్సరం కాబట్టి ఎంత తక్కువ మాట్లాడితే, ఎంత తక్కువ వాదనకు వెళ్తే అంత మంచిది. మరి పరిస్థితులు శృతి మించినప్పుడు ఏం చేయాలి? చాలా లౌకికంగా బయటపడాలి. ఇది క్రోధి నవ సంవత్సరంలో చెప్పదగినటువంటి సూచన. పంచాంగ శ్రవణం తప్పకుండా చేయండి. మీ ఆదాయ వ్యయాలు, ఎంత ఆదాయం రావచ్చు, ఎంత ఖర్చు కావచ్చు, రాజ్యపూజ్యము అలాగే అవమానము. రాజ్యపూజ్యం మీకు ఎంతటి పేరు, మంచి పేరు, కీర్తి రావచ్చు, ఎంతటి అపకీర్తి, బురద జల్లేటటువంటి పనులు చేస్తూ ఉంటారు, అదే అపకీర్తి, అవమానం. ఇటువంటివి ముందుగా పసిగట్టి పంచాంగ శ్రవణం వినడం ద్వారా జాగ్రత్త పడుతూ ఎంత మౌనాన్ని ఆశ్రయిస్తే అంత చాలా మంచిది. ఉత్తమమైనటువంటి ఫలితాలు లభిస్తూ ఉంటాయి. ఇక అందరూ బంధుమిత్రులతోటి హాయిగా ఆహ్లాదంగా ఉగాది పచ్చడిని స్వీకరించి అందరూ కూడా చక్కగా విందు భోజనంతో ఈ రోజంతా గడపాలని. మరి పెద్దలు ఏం చెప్తూ ఉంటారంటే, ఈ ఉగాది వేసవి కాలం కాబట్టి, ఈ కాలం వేసవి కాలం కాబట్టి ప్రతిరోజు ఈ నెల గడిచేంత వరకు మరి అలా ఉగాది పచ్చడిని అలా సేవిస్తే ఔషధంగా పనికొస్తుందని, మరి ఏ ఇతరమైనటువంటి వ్యాధులు రావని చెప్పి ఉగాది పచ్చడికి ఇంత ప్రాశస్త్యం ఉందని చెప్పి మన పూర్వీకుల నుంచి కూడా మనకు తెలుస్తుంది. తప్పకుండా ఉగాది పచ్చడిని సేవించండి. అందరికీ కూడా మరొకసారి క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.